సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్ మేడ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తులో ముందుకు పోయే కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్యకు నిహారిక ప్రేమే కారణమని నిందితుడు కృష్ణ చెప్పగా, హత్య విషయం తెలిసి కూడా కావాలనే ఎవరికీ చెప్పలేదని, నిందితుడికి తాము సాయపడ్డామని హరి ప్రియురాలు నిహారిక, స్నేహితుడు హసన్లు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. అయితే నిహారిక కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం ఇంటర్ చదువుతున్నప్పుడే నవీన్ నేను ప్రేమించుకున్నాం. నవీన్ నేను చాలాసార్లు మా ఇంట్లో కలుసుకునేవాళ్లం. నవీన్ నేను గొడవ పడితే కృష్ణ మాకు సర్ది చెప్పేవాడు. నవీన్తో నాకు గొడవ జరిగినప్పుడల్లా కృష్ణతో చెప్పుకునేదాన్ని. నవీన్ నాకు దూరమయ్యాక కృష్ణ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత నవీన్ నాతో మాట్లాడ్డానికి యత్నిస్తున్నాడని హరికి చెప్పా. నవీన్ కోపంతో రగిలిపోయేవాడు. కాని నేను అది సరదానేమో అనుకున్నా. ఒక్కోసారి నవీన్ను చంపేసి నిన్ను కిడ్నాప్ చేసి ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్తానని అనేవాడు. నేను తిడితే అది జోక్ అనేవాడు. ఒకరోజు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి ఒక బ్యాగ్లో గ్లౌజులు, కత్తి చూపించాడు. నవీన్ను చంపేందుకే ఇవి అన్నాడు. అది నేను నమ్మలేదు. అలా మాట్లాడొద్దని తిట్టా. నవీన్తో మాట్లాడడం మానేశారని, ఇక అతను నన్ను మర్చిపోతాడని, మనం సంతోషంగా ఉందామని హరికి చెప్పా. హత్యకు 2 రోజుల ముందు నుంచి ఇంటర్ ఫ్రెండ్స్ కలుస్తున్నట్లు హరి చెప్పాడు. నవీన్ గనుక ఈసారి కాల్ చేస్తే వేరే వాళ్లతో రిలేషన్షిప్లో ఉన్నట్లు చెప్పమన్నాడు. ఆ రోజు హరి ఫోన్ నుంచే నవీన్ ఫోన్ చేశాడు. నేను హరి చెప్పినట్లే చెప్పా. ఎందుకు అలా చేస్తున్నావు అని నవీన్ అంటుండగానే నేను ఫోన్ కట్ చేశాను. కొద్దిసేపటి తర్వాత హరి నాకు ఫోన్ చేశాడు. నవీన్ ఇంక నీతో మాట్లాడ్డంట అని చెప్పాడు. నేను సరే అన్నా. హరి నన్ను కలవాలని మెసేజ్ చేశాడు. పాత బట్టలతో వనస్థలిపురం నాగార్జున స్కూల్ రోడ్డు మీదకొచ్చాడు. ఆ అవతారం చూసి ఏంటని అడిగా. అప్పుడు నవీన్ను చంపిన విషయం చెప్పాడు. ఆ తర్వాత వరంగల్ వెళ్లేందుకు డబ్బులు కావాలంటే మనీ ఇచ్చా. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని డిసైడ్ అయ్యా. ఫిబ్రవరి 20వ తేదీ రోజున నేను కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళ్తుండగా హరి నాకు ఫోన్ చేసి ఎల్బీనగర్ బస్టాప్లో కలిశాడు. నవీన్ను చంపిన ప్రాంతాలను తిప్పి చూపించాడు. ఈలోపు నవీన్ ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి ఆరాలు తీశారు. నాకు తెలియదని చెప్పా. ఆ తర్వాత హరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఫిబ్రవరి 23వ తేదీన ఫోన్ చేశాడు. ఆ తర్వాత హసన్ ఫోన్ చేసి హరి మిస్ అయ్యాడని, వాళ్ళ అక్క బావ మలక్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పాడు. ఫోన్లో ఏదైనా చాట్ ఉంటే డిలీట్ చేయమని సూచించాడు. ఆ తర్వాత ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా హసన్ మరి ఎవరికీ ఫోన్ చేయొద్దని చెప్పించాడు. ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం నేను నా ఫ్రెండ్ ఎన్జీఓస్ కాలనీ బస్టాప్లో హరిని చూశాం. అక్కడ చాలాసేపు మాట్లాడి నేను పోలీసులకు లొంగిపోతాను అని చెప్పాడు. ఆపై విడిభాగాలను చంపిన స్థలంలోనే వేయమని హసన్ హరికి సూచించాడట. ఆ పని చేశాక బైక్ సర్వీసింగ్కిచ్చాడు. నాకు ఫోన్ చేసి మా ఇంటికొచ్చాడు. మా ఇంట్లో మా బావ అడ్వకేట్, ఆయనతో మాట్లాడాలని హరి చెప్పగా అప్పుడు నేను నవీన్ మర్డర్ గురించి చెప్పాం. ఇది పెద్ద కేసు, వెంటనే పోలీస్ స్టేషన్లో సరెండర్ కావాలని చెప్పాడు. ఆపై హరి అదే రోజున వెళ్లి అబ్దుల్లాపూర్ మేడ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులకు నవీన్ ఫ్రెండ్స్కు కావాలనే హత్య గురించి చెప్పలేదు. ఈ కేసులో దొరికే అవకాశమే లేదని హరి నాతో చెప్పాడు. కృష్ణ చెప్పిన మాటల్ని నమ్మాను అని నిహారిక పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక వారం రోజుల పాటు కృష్ణను విచారించిన పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. నిహారికను ఇబ్బంది పెడుతుండటంతోనే నవీన్ను చంపాలని నిర్ణయించుకున్నట్లు అతడు ఒప్పుకున్నాడు. అందుకోసం 2 నెలల క్రితమే డీమాట్లో కత్తి, మెడికల్ షాప్లో ప్లాస్టిక్ గ్లౌజులు కొన్నానని చెప్పాడు. ఇంటర్ సెకండ్ ఇయర్లో నవీన్ నాకు పరిచయమయ్యాడు. అతడు మహాత్మాగాంధీ యూనివర్సిటీలో, నేను అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాం. నిహారిక, నవీన్ ప్రేమించుకున్నారు. అయితే నవీన్ ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడని నిహారిక గొడవపడి అతనితో మాట్లాడడం మానేసింది. నిహారిక అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఆమెతో చనువుగా ఉండేవాణ్ణి. నవీన్తో విడిపోయిందని తెలిసి 9 నెలల క్రితం నేను ప్రేమిస్తున్నానని నిహారికకు చెప్పాను. ఆమె ఒప్పుకుంది. అప్పట్నుండి ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. నిహారికకు నవీన్ కాల్ చేసి మెసేజ్లు చేస్తూ ఇబ్బంది పెట్టేవాడు. దీంతో నవీన్ను చంపాలని డిసైడ్ అయ్యాను అని కృష్ణ చెప్పాడు. 2 నెలల క్రిందట మలక్పేట డీమాట్లో 200 రూపాయలకు ఓ కత్తి కొన్నాను. మర్డర్ టైంలో నా ఫింగర్ ప్రింట్స్ పడకుండా మెడికల్ షాప్లో 2 జతల ప్లాస్టిక్ గ్లౌజులు కొన్నాను. అవి ఎవరికీ కనబడకుండా నా బ్యాగ్లో పెట్టి మా ఇంట్లో దాచాను అని వివరించాడు. ఫిబ్రవరి 16వ తేదీన నవీన్ని మర్డర్ చేయాలని అనుకున్నానని, కానీ కుదరకపోవడంతో 17న హైదరాబాద్కు పిలిపించి హత్య చేసినట్టుగా కృష్ణ తెలిపాడు. పెద్దంబరిపేటలో మద్యం తాగి నవీన్ను చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి గొంతు నొక్కి చంపేశానని వివరించారు. తర్వాత కత్తితో తల, మొండెం వేరు చేశానని వెల్లడించాడు. కోపంతో ఛాతి భాగం నుంచి పొట్ట భాగం వరకు కోసేస్తానని,
గుండెను శరీరం నుంచి వేరు చేశారని చెప్పుకొచ్చాడు. అక్కడి నుంచి హసన్ ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని అతనికి జరిగిందంతా చెప్పారని తెలిపాడు. మరుసటి రోజు మర్డర్ గురించి నిహారికకు చెప్పానని హరిహరకృష్ణ చెప్పాడు. హత్య చేసిన తర్వాత భయంతో విజయవాడ, ఖమ్మం, వైజాగ్లో తిరిగానని 24న పోలీసుల ముందు లొంగిపోయారని వెల్లడించాడు. ఈ కేసులో A1 నిందితుడిగా హరిహరకృష్ణ, A2 నిందితుడిగా హసన్, A3 నిందితురాలిగా నిహారిక పేర్లను పోలీసులు చేర్చారు. ప్రేమ కోసం ఓ నిండు ప్రాణాన్ని తీసిన ఈ ముగ్గురికి ఎలాంటి శిక్ష వెయ్యాలో మీరే కామెంట్ చేయండి. చిన్నప్పుడు ఫోటో కూడా